జన్మనిచ్చిన తల్లిదండ్రులను రోడ్డున పడేశారు కొడుకులు. గారాబంగా పెంచి పెద్ద చేసిన కొడుకులు భూముల కోసం తల్లిదండ్రులను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. ఇక ఈ దుర్ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కోబల్ తండాలో చోటు చేసుకుంది. లావుట్యా సేవలాల్ అలాగే మలుకమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కష్టపడి 4 ఎకరాల భూమిని సంపాదించారు. అయితే వారి పెద్ద కొడుకు వారికి తెలియకుండానే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని వారిని వేధింపులకు గురిచేశారు. మిగతా కుమారులు సైతం భూమిని పంచివ్వాలంటూ వారిని ఒత్తిడి చేశారు. గ్రామ పెద్దలు చెప్పినా వినకుండా తల్లిదండ్రులను గాలికి వదిలేశారు. పలుమార్లు భూమి కోసం పెద్దల సమక్షంలో దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో వారిద్దరూ ఎక్కడికి వెళ్లాలో తెలియక స్థానిక బస్టాండ్లో తలదాచుకుంటున్నారు. వారి దీనస్థితిని చూసిన స్థానికులు అధికారులు స్పందించాలని, వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. గత 15 రోజుల నుంచి వెళ్ళి సభావల్ తండా పిల్లది నివాసము. ముగ్గురు కొడుకులు, పెద్ద కొడుకు పిల్ల స్థలాన్ని ఆక్రమించుకొని 4 ఎకరాలు తన పేరు మీద చేసుకుని మీకు స్థలం ఎక్కడదని చెలగొడితే వీళ్ళు బలార్సలా ఉండడం జరుగుతున్నది. అది కాకుండా ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు గాని ఇక్కడ అధికారులు వారికి సాయం చేయాలని కోరుకుంటున్నాం. 4 ఎకరాల భూమి కొన్నాం మేము. కొన్ని 15 సంవత్సరం నా పెద్ద కొడుకే తిన్నాడు. తిన్నాక ఇప్పుడు నువ్వు భూమి లేదు, ఏం లేదు, ఎక్కడ బతుకుతావు, ఎక్కడ ఆధారం ఉన్నది నీకు? మేము భూమి తెస్తే మాకు భూమి ఇస్తే మేము పెడతాం, వాడు ఒక్కడ తింటే మేము పెట్టలేము అని అన్నారు. అన్నాక పెద్ద కొడుకు దగ్గర వచ్చి భూమి అడిగినాం. భూమి అడిగితే నీకు భూమి ఎక్కడిది నాకుంటే నా పెద్ద కొడుకు వాడే ఆక్రమించుకున్నాడు. ఇద్దరు కొడుకులు అంటారు భూమి వానికి ఇచ్చిన కదా వాళ్ళ దగ్గర పోయి తిండు, వాళ్ళ బతుకు